అండి ఇప్పుడు మనమైతే గోపాలపురం వచ్చామన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోపాలపురం సంతకి అయితే వెళ్తున్నాం. గోపాలపురం ఊరు చూపిస్తున్నాను చూడండి. తర్వాత సంత ఊర్లోనే సంత, గోపాలపురం ఊర్లోనే సంత. గోపాలపురం ఊర్లోనే సంత అయితే జరుగుతుందండి. గోపాలపురం అంటే రాజమండ్రి దగ్గర దేవరపల్లి ఉంది, అక్కడ గోపాలపురం కాదు. ఇది కోనసీమలో గోపాలపురం. ఈతకోట, రావులపాలెం ఈతకోట దగ్గర గోపాలపురం అన్నమాట. సంత అయితే చూపిస్తాను చూడండి. ఇదేనండి సంత. సంత ఏంటి అయండి. మనం గోపాలపురం సంతకి అయితే వచ్చాం. సంత అయితే చూడండి. సంత అయితే ఇక్కడ ఏం జనం అయితే కనిపించట్లేదు. చికెన్ మటన్ షాపులు అయితే ఉన్నాయి, జనం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు నాలుగు దాటేసి 4:30 అయింది, కానీ జనం కనిపించట్లేదు సంతలో. ఏంటి అని అడుగుదాం. ఇదే గోపాలపురం ఊరండి. సంత అయితే చూడండి. బాబాయ్ ఏది సంత జనవేరి? జనాల దగ్గర డబ్బులు లేవా? ఈ టైంకి బోల్డ్ జనం ఉండాలి కదా, జనాలు లేరు. సంతలోకి వెళ్ళామంటే ఖచ్చితంగా పప్పలు అయితే పట్టుకెళ్ళాలండి. ఎవరైనా సరే సంతకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పప్పలు అయితే కొంటారు. వాళ్ళు కూర కొన్నా ఏం కొనకపోయినా మాత్రం ఫస్ట్ పప్పలు అయితే కొనాలి. సంతకి వెళ్ళారంటే కంపల్సరీ పప్పలు అయితే కొనాలి. వాళ్ళ ఇంటికాడ పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. మేము అలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఈ బ్యాగ్ వస్తే మా నాన్న సంతకి వెళ్ళాడంటే వచ్చినప్పుడు ఆ బ్యాగ్ కోసం వెయిటింగ్ అయితే చేసేవాళ్ళం. ఆ సంత నుంచి మా నాన్న అలా ఏమట్టుకొచ్చాడా ఏంటి మనకు అనవసరం, మనకైతే పప్పలు ఉన్నాయా లేదా అని చూసేవాళ్ళం. పప్పల బండి కాడ అయితే మాత్రం కంపల్సరీ జనం సంతకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇది మాత్రం కొంటారండి. ఇక్కడ ఏమైనా సరే జిలేబీ అయితే ఖచ్చితంగా కొంటారు. జిలేబీ కనమ పప్పులు అయితే ఇంటికి పిల్లలకైతే ఖచ్చితంగా పట్టుకెళ్తారు అనమాట. ఎందుకంటే అలా సంత నుంచి వచ్చిన అన్నీ చూసేది అదే బ్యాగ్లు అయితే తడుముకుంటారు. మేము కూడా అలా తడుముకునే వాళ్ళం చిన్నప్పుడు, అలా తడుగుతారు అనమాట. అలాగే ఇప్పుడు ఈ అమ్మలు కూడా పిల్లలకి పప్పలు అయితే పట్టుకెళ్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత శ్రద్ధగా అన్ని కట్టించుకుంటున్నారో. మొత్తం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆగి అందరూ కూడా శ్రద్ధగా అయితే పప్పలు అయితే కట్టించుకుంటున్నారు అనమాట, అమ్మలందరూ కూడా. ఇంకా పిల్లలు అడుగుతారు ఖచ్చితంగా, నువ్వు ఏం తెచ్చావు ఏంటి అని. సంతకి వెళ్ళామంటే పప్పలు అయ్యమ్మా అని ఖచ్చితంగా అయితే. ఎలాగండి జిలాబీ? పావు కేజీ 40, కేజీ 120. ఇదండి 160. ఇది పావు కేజీ 40 అండి జిలాబీ. ఇదండి పావు కేజీ మిక్చరీ. పోకోడి అండి 50. ఈ మసాలా వాళ్ళు అండి 5 రూపాయలండి. ఇవండి మిరగ బజ్జీ అన్ని కూడా 5 రూపాయలు. ఇవి కూడా ఇది ఏంటంటే కలిపిదే టమాటా. ఎలాగ టమాటా ఎంత? 5 రూపాయలే టమాటా బజ్జీ. సంత అయితే చూపిస్తున్నాను చూడండి. చెప్పండి. యూట్యూబ్ లోకి అండి, యూట్యూబ్ లోకి సంత. సంత ఏంటండి? సంత ఏం కనిపించట్లేదు నాకు. అందుకని ఇంకా సంతలో ఆగిపోయినాయండి, ఇంటికి వెళ్ళిపోతున్నాయి. అంతే. సంతలో సంత ఏది? ఈవిడైతే అమాయకురాలండి. అంటే ఆవిడ కొంచెం మతి స్థమిత ఉండదు కదా. వెనకాల నుంచి నేను మాట్లాడుతుంటే కేకలేసేస్తుంది అనమాట. ఏంటిని అడిగాను, మళ్ళీ ఫోన్ రికార్డ్ చేసి వీడియో పెట్టి ఇలాగంటుంది ఆవిడ. చూడండి ఇదేనండి సంత మార్కెట్లో ఇంకా మటన్ చికెన్ షాపులు, ఇగో ఫిష్ షాప్ అయితే ఇక్కడ ఉండాలండి. దగ్గర వరకు అవి కూడా లేదే. వ్యాపారం ఏంటి అయిపోయినాయా తెచ్చినాయి? యూట్యూబ్ లోకి ఏమైనా ఉన్నాయి చేపలు మొత్తం అమ్మేసావు? ఇది పొద్దున్న నుంచి ఉంటుందా సంత? ఆదివారం పొద్దున్న నుంచి ఉంటుందా సంత? ఈవేళ కూడా లక్ష్మీవారం సంత, మంగళవారం కూడా పొద్దున్న నుంచి ఉంటది.
పొద్దుపూట సంత ఇది. ఈ సంత లక్ష్మవరం సంత అయితే సాయంత్రమే, కానీ కరోనా వచ్చినాక పోయింది. సంత ఏమీ లేదు ఇప్పుడు. ఓకే, చేపలు అయితే లేవు, అమ్మేసాం. ఫిష్ అయితే లేవండి. ఫిష్ అయితే ఇందాక వద్దుల్లోకి ఉన్నాయి, కొన్ని అమ్ముతున్నాడు. అయితే ఒకటి వేసాడనమాట, అయిపోయినాయి అంట, అమ్మేసాడంట. ఇప్పుడైతే లక్ష్మవరం వేస్తాడంటండి, కానీ ఇద్దరు వేస్తారంట. ఇప్పుడైతే ఒక్కొక్క ఆయన రాలేదు, మనోడేమో లేవండి, తక్కువ తెచ్చినట్టుండ అమ్మేసాడు. ఇక్కడైతే ఫిష్ అయితే డైలీ ఉండదు. మంగళవారం, ఆదివారం, లక్ష్మీవారం 3 రోజులే వేస్తారనమాట ఫిష్. లక్ష్మీవారం అయితే సంత మాట. ఈవేళ లక్ష్మీవారం మధ్యాహ్నం చేస్తే సంత అయితే జరుగుతుంది. సంత అయితే చూద్దాం. చికెన్ తమ్ముడు, బ్రాయిలర్ అలాగా ఒకసారి చెప్పు. బ్రాయిలర్ అలాగా 200 కేజీ, హారం అది 200. సంత ఏమి లేదా? సంతలు అయితే లేవు. ఇక్కడ ఏంటండి సంతలు ఏమి లేవు మొత్తం. లక్ష్మవరం ఇంతకు ముందుండి ఇప్పుడు ఏమి లేవు సంత. కరోనా తర్వాత తగ్గిపోయిందా? ఇప్పుడు మధ్యాహ్నం చేత సంత రూల్ గాని ఈవేళ లక్ష్మవరం మధ్యాహ్నం సంత. అంటే మార్కెట్ అయితే డైలీ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆదివారం, మంగళవారం, లక్ష్మవరం పోయినాయా? ఎలాగండి ఇప్పుడు బ్రాయిలర్ ఎలాగా? 170, 200 బాయిలర్. ఫార్మ్ అయితే 180 అలాగా. ఓకే, బాబా ఎలాగా మటన్ ఎలాగా? 800 కేజీ మటన్. 800 బాబా ఎలాగా మటన్? 800 కేజీ. ఎలాగా మటన్? 800. బోన్లెస్ 800. బోన్స్ అయితే 700. ఓకే. షాపులు ఎన్ని? మీ 4 షాపులు ఉంటాయి బాబా? అంటే కర్తీ మాసం అయిపోయింది కదా వీళ్ళతో. నేను మొన్నటిది అయిపోయింది, వ్యాపారం లేదే. అయిపోయినా వ్యాపారం లేదు. షష్టి వెళ్ళిపోతే అప్పుడు అమ్ముతుంది. షష్టి ఇంకెన్నో రోజులు? 2 రోజుల్లో షష్టి. ఓకే. ఇదండి గోపాలపురం సంత అయితే. ఏమి లేదండి, చిన్న సంత. జనం అయితే లేరు మేడం, జనం తక్కువ. మటన్ షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. షాపులు చికెన్ షాపులు అయితే ఉదయం నుంచి ఉంటాయంటండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటాయంట. ఇవేళ లక్ష్మవరం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటాయంట మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్ కూడా ఉదయం నుంచి ఉంటాయంట. సంత అయితే మంగళవారం, ఆదివారం, మంగళవారం, లక్ష్మీవారం 3 రోజులు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి. బాబా కూరగాయల రేట్లు ఒకసారి చెప్పు. సంత ఏం లేదండి బాబా అసలే, మొత్తం సంతలు అయిపోయినాయి మొత్తం, అసలు ఏమి లేదు. ఒకసారి కూరగాయల రేట్లు చెప్పు. దొండకాయలు ఎలాగా? 40. క్యాబేజీ ఇదేంటిది? కాలిఫ్లవర్ ఎంత? 20. కాకరకాయలు 40. ఇవి వంకాయలు 50 రూపీస్. వంకాయలు 60 రూపీస్. నిమ్మకాయలు 4, 10, 10 రూపీస్. ఇవి బెండకాయలు 40 రూపీస్. ఇవి బీరకాయలు 50 రూపీస్. ఇవి 10 రూపాయలు, 10 రూపీస్. ఇవి 70 రూపీస్. చిక్కుడుకాయలు బాబాయ్ 50 రూపీస్ కేజీ. ఈ బెండకాయలు ఎంతన్నా? 40 రూపీస్. అల్లం బాబాయ్ 60 రూపీస్ కేజీ. అవి ఉల్లిపాయలు 65. బంగాళదుంపలు 40, 40. పచ్చిమిరపకాయలు 30 రూపాయలు, 30 రూపీస్. ఇవి బాబా కావి 10 రూపీస్ 4. సెంటర్ అయితే ఇదండి గోపాలపురం. ఇది మున్సిపాలిటీ ట్రాక్టర్ అనుకుంటా, చెత్త అయితే తీసుకెళ్తుంది చూడండి.
ఊర్లో చెత్తనైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, నలుగురు అయితే కూర్చోడానికి బెంచీలు అయితే ఉంటాయి. పల్లెటూరులో బాగుంటాయండి ఇలాగా. ఇవన్నీ కూడా ఇక్కడ పల్లెటూరులో అందరూ కూర్చుని మాట్లాడుకోవడానికి అయితే ఉంటాయి. బాబాయ్ ఏంటి పొగాకేంటి? సంత తీద్దామని వచ్చాను. సంత ఏం కనిపించట్లేదు ఇక్కడ. మొత్తం కరోనా తర్వాత మొత్తం సంత అంతా పోయింది. సంత ఏమి లేదు. గోపాలపురం సంత అది యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. గోపాలపురం సంత అని కొడితే వస్తుంది. కొడితే యూట్యూబ్ లో కొడితే వస్తుంది. ఎలాగా పొగాకు? ఎలాగా? 100 గ్రాములు 80 రూపాయలు, 100 రూపాయలు. పొగాకు చూపించా ఒకసారి. ఎంతది ఇది? పొగాకు రేటు కేజీ ఇప్పుడు ఇది ఎంత అంటున్నా? క్వాలిటీ 1000 రూపాయలు. ఇంకా తక్కువది అది అంటే కురసలో అయితే తక్కువ. బళ్ళు ఇది వరకు కరోనా ముందు ఇప్పుడు ఏం లేవు, ఇంకా అన్ని అయిపోయింది. అవునండి. గోపాలపురం సంత ఎందుకు పోయిందంటే డైలీ తిరిగేస్తాయండి. మొత్తం కూరగాయలు గాని, చేపలు గాని, రొయ్యలు గాని అన్ని కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతాయంట. ఇంటికి అయితే బళ్ళు మీద గాని అన్ని తిరిగేస్తారంట. కూరగాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా తిరిగేస్తారండి ఇంటికి. చేపలు, ఫిష్, రొయ్య అన్ని కూడా బళ్ళు మీద ఇంటికైతే ఇంటికి తిరుగుతారంట. అందుకని సంత అయితే లేదు అని చెప్తున్నారు అన్నమాట. గోపాలపురం ఊరైతే చూపిస్తున్నాను చూడండి. వెళ్ళేటప్పుడు రోడ్డుకి హైవేకి వెళ్తుంది అన్నమాట. ఇది హైవేకి వెళ్తాం అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం సంతకాడ నుంచి సంత చూసుకుని అయితే మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే మీకు ఇందాక వచ్చినప్పుడు అయితే చూపించలేదు నేను ఊరు. ఇప్పుడైతే సంత దగ్గర నుంచి మెయిన్ రోడ్డు, హైవే రోడ్డుకి అయితే చూపిస్తున్నాను రోడ్డు. గోపాలపురం ఊరండి ఇది. గోపాలపురం ఊరు అయితే చూడొచ్చు మీరు. ఈ సంతకాడ నుంచి మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు అయితే 1 కిలోమీటర్ ఉంటుందండి అంతే రోడ్డుకి. మీరైతే ఇప్పుడు చూడొచ్చు. మీరు డైరెక్ట్గానే తీస్తున్నాను మొత్తం వీడియో అంతా కూడా చూడొచ్చు మీరు. ఊరైతే ఇది గోపాలపురం ఊరు. ఇది ఊరు వచ్చి ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోపాలపురం ఊరండి ఇది. మీరు ఇది చెర్ల జగ్గిరెడ్డి గారి ఊరు అన్నమాట. అంటే మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారి ఊరు. ఈ కాలువ ఉంటుంది ఇక్కడ. కాలువ అయితే చూడండి, బ్రిడ్జి అన్నమాట. ఈ బ్రిడ్జి దాటి అయితే గోపాలపురం ఊరిలోకి అయితే వెళ్ళాలి. అంటే మనం ఇప్పుడు రివర్స్ అన్నమాట. మనం ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తున్నాం, హైవే రోడ్కి. వచ్చేటప్పుడు అయితే మీకు బ్రిడ్జి తగులుతుంది అన్నమాట. ఇది ఇలాగా హైవే నుంచి వస్తుంటే బ్రిడ్జి అయితే తగులుతుంది మీకు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అన్నమాట. అందుకే వచ్చినప్పుడు తీయలేదు నేను, వెళ్ళినప్పుడు అయితే తీసాను. అంటే సంత ఎక్కడో తెలియదు నాకు, అందుకని వచ్చినప్పుడు తీయలేదు. ఇప్పుడైతే మనం హైవేకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా హైవే అయితే దగ్గరలోనే ఉంది. బ్రిడ్జి దాటితే ఇంకెంత దూరం అయితే ఉండదు హైవే. గోపాలపురం ఊరు అయితే బాగుంటుందండి ఊరు గోపాలపురం. కానీ సంతే లేదన్నమాట. అసలు నాకైతే వచ్చిన తర్వాత ఇంత ఎలా ఉంటుందంటే రాకపోతే నేను అసలు సంతకే. అంటే మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు సంత చూపించండి గోపాలపురం అని అయితే అడుగుతున్నారు. అందుకని నేను సంతకి అయితే వచ్చాను. కానీ సంత అయితే లేదు. ఇదివరకు అయితే బాగుండేదంటండి సంత, చాలా బాగుండేదంట. ఇప్పుడైతే సంత అయితే లేదు. ధాన్యం అయితే పట్టుకొచ్చి చేల నుంచి ఒరు కోసుకుని ధాన్యం అయితే పట్టుకొచ్చి అక్కడ రోడ్ల మీద అయితే ఎండబెడుతున్నారండి. ఇక్కడ నుంచి కడకంట కూడా ధాన్యం అయితే ఎండబెడుతున్నారు. అంటే మన తుఫాను పెట్టింది కదా, దానివల్ల ఒరి కోసేసి ఇక్కడ మెయిన్ రోడ్ల మీద వేసుకుని ఎండబెట్టి అప్పుడైతే తోస్తున్నారు అన్నమాట. ఇదివరకు అయితే సంత అయితే ఎక్సలెంట్గా ఉండేదంటండి. ఇప్పుడైతే సంత అయితే పోయింది. మొత్తం ప్రతి వస్తువు కూడా ఇంటింటికి వెళ్ళిపోతున్నాయి కదా, ఇంటికి తిరుగుతున్నారు కదా. మత్స్యకారులు కానీ, కూరగాయల దుకాణాల వల్ల కానీ అందరూ కూడా ఇంటింటికి తిరుగుతున్నారని సంతలు అయితే పోయినాయి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అంటే ఇంక మెయిన్ రోడ్డు దగ్గరే కదా వీళ్ళకి, మెయిన్ రహదారి అయితే దగ్గర కాబట్టి సంతలు అయితే లేవు అన్నమాట ఇక్కడ. మనం అయితే మళ్ళీ ఇంకో చూడండి వ్యవసాయం. ఇక్కడైతే కాటా పడుతున్నారు అన్నమాట. ఎండబెట్టి కాటా అయితే పెడుతున్నారు. మనం అయితే ఇప్పుడు హైవే రోడ్డుకి అయితే వచ్చేసాం. మనం చూసిదే హైవే రోడ్డు. అయ్యో హైటెక్ బస్సులు అవి ఆగితేమాట. ఇది గోపాలపురం సెంటర్. ఈ హైవే నుంచి అయితే వెళ్ళాలి. చూడండి హైవే చూపిస్తున్నాను. ఈ హైవే అంటే ఇది రావులపాలెం టు విజయవాడ రోడ్డు అన్నమాట. హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ ఇలా వెళ్ళిపోతుంది. గోపాలపురం ఊరు మాట ఇది. గోపాలపురం ఊరు ట్రాక్టర్ వస్తుంది కదా, అలాగైతే మనం వెళ్ళాలి గోపాలపురం ఊర్లోకి. ఇది విజయవాడ టు వైజాగ్ వెళ్ళే హైవే మాట ఇది. ఇది గోపాలపురం సంత అన్నారు కదా. అంటే గోపాలపురం ఈ గోపాలపురం కాదనుకుంటా. అంటే దేవరపల్లి దగ్గర గోపాలపురం ఉంది కదా, ఆ గోపాలపురం అనుకుంటా.
సంత నేనైతే ఈ గోపాలపురం అనుకున్నాను. అయితే అది కూడా గోపాలపురం సంత కూడా చూపిస్తాను నేను త్వరలో. ఇప్పుడైతే నేను టోల్ గేట్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ టోల్ గేట్ వచ్చి గోపాలపురానికి ఈతకోటకి సెంటర్ ఉంటుంది. అంటే ఈతకోట టోల్ గేట్ అంటారు దీన్ని. గోపాలపురానికి ఈతకోటకి సెంటర్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసి హైవే రోడ్డు, ఇటు విజయవాడ టు వైజాగ్ రోడ్డు అన్నమాట. ఇది రావులపాలెం వెళ్ళే హైవే రోడ్డు. ఇప్పుడైతే మన టోల్ గేట్ అయితే చూడండి. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇదేనండి టోల్ ప్లాజా. ఆ గోపాలపురం సంత అయితే ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఈతకోట టోల్ ప్లాజా చూపిస్తున్నాను చూడండి. ఈతకోట టోల్ ప్లాజా. ఆ సంత ఏ వారం జరుగుతుంది అనేది చెప్పండి. గోపాలపురం సంత ఏ రోజు జరుగుతుంది అనేది కూడా చెప్పండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అలాగే ఇందులో వెనకట్లో మంచి మంచి వీడియోలు అయితే పెట్టాను చూడండి ఓపెన్ చేసి. ఈ సంత ఇంత చిన్నగా ఉంటుందంటే అసలు వెళ్ళకపోతుంది అనమాట. నేను పెద్దగా ఉంటుంది అనుకుని వెళ్ళాను. మొత్తం అసలు సంత అయితే లేదు. ఓకేనండి, మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.